వియర్స్ ఎక్సెల్ లో ఒక డైనమిక్ సేల్స్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేశాను చూడండి. వియర్స్ ఇక్కడ ఒక నార్మల్ సేల్స్ రిపోర్ట్ ఇచ్చానండి. రిపీటెడ్ సేల్స్ పర్సన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని సేల్ చేశారు. క్వాంటిటీ కూడా ఇచ్చానండి. ఇప్పుడు ఇక్కడున్న ఈ సేల్స్ టేబుల్ ని ఈ డేటాని బేస్ చేసుకొని ఒక డైనమిక్ సేల్స్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేశాను చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద ప్లేస్, ఇక్కడ ఏ ప్లేస్ అయితే నేను సెలక్షన్ చేశానో ఇక్కడ తెనాలి అనే ప్లేస్ ని సెలక్షన్ చేశానండి. ఆటోమేటిక్ గా ఆ ప్లేస్ లో జరిగిన టోటల్ ట్రాన్సాక్షన్స్, టోటల్ సేల్స్ వాల్యూ, మాక్సిమం సేల్స్ వాల్యూ, యావరేజ్ సేల్స్ వాల్యూ అండ్ టోటల్ క్వాంటిటీ వాల్యూ, అలానే ఆ ప్లేస్ లో సేల్ చేసిన సేల్స్ పర్సన్ లిస్ట్, వాళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూస్, ఆ గ్రాఫ్ కూడా ఆటోమేటిక్ అప్డేట్ అవుతుందండి. వాళ్ళు సేల్ చేసిన క్వాంటిటీ, వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారా లేదా, రీచ్ అయితే టిక్ మార్కు, కాకపోతే రెడ్ కలర్ లో క్రాస్ మార్కు ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ నేను ప్లేస్ అనేది విజయవాడ సెలక్షన్ చేశానండి. అదిగోండి ఆటోమేటిక్ అప్డేట్ అవుతుందా లేదా. మరి ఈ డైనమిక్ సేల్స్ రిపోర్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసాం, డేటా అనేది ఆటోమేటిక్ అప్డేట్ అవ్వడానికి ఎలాంటి ఫార్ములాస్ అప్లై చేసాం, డేటా అనేది విజువల్ గా డిస్ప్లే అవ్వడానికి ఎలాంటి కండిషన్స్ యూజ్ చేసాం, ఎలాంటి ఆప్షన్స్ యూజ్ చేసాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. వియర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. వియర్స్ ఈ సేల్స్ రిపోర్ట్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్తానండి, జాగ్రత్తగా వినండి. వియర్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేశారు కదండి, ఆ ఫైల్ ని ఓపెన్ చేయండి. ఇందులో మెయిన్ డేటా, మాస్టర్ డేటా అనేది ఉంటుందండి. ఇందులో రిపీటెడ్ సేల్స్ పర్సన్స్, రిపీటెడ్ ప్రొడక్ట్స్ ని రిపీటెడ్ ప్లేసుల్లో సేల్ చేశారు, ఆ రిపోర్ట్ మొత్తం ఉందండి. ఇది మనం నార్మల్ గా టైప్ చేసిన ఒక డేటా ఫార్మేట్. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కంట్రోల్ ఏ. సెలక్షన్ చేసిన తర్వాత ఇది ఒక నార్మల్ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అనే ఆప్షన్ అప్లై చేయండి. డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ టీ, ఓకే ప్రెస్ చేయండి. ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న హెడ్డింగ్స్ కూడా ఈ ఫిల్టర్ ఐకాన్స్ అనేది క్రియేట్ అవుతాయండి. ఒక నార్మల్ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అప్లై చేస్తే ఎప్పుడైతే ఆ టేబుల్ సెలక్షన్ చేశారో టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుంది. మళ్ళీ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్ స్టైల్స్ అనేది మార్చుకోవచ్చు ఇక్కడ. దాంతో పాటు మనకేంటంటే మనం ఒక టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేసాం కదా, దీనికంటూ ఒక నేమ్ అనేది డిఫాల్ట్ గా క్రియేట్ అవుతుందండి. ఆ నేమ్ ఎక్కడ డిస్ప్లే అయింది, టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ లోకి వెళ్తే ఇక్కడ టేబుల్ నేమ్ ఏముందండి, దీని నేమ్ టేబుల్ 2 అని ఉంది. దాని నేమ్ అనేది చేంజ్ చేయాలంటే చేంజ్ చేయండి. ఇక్కడ నేను ఇది మెయిన్ డేటా, మాస్టర్ డేటా కాబట్టి మాస్టర్ డేటా ఇలా ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అంటే ఎక్సెల్ లో ఒక డేటాకి ఒక టేబుల్ ఫార్మేట్ అప్లై చేసి, ఓకే ఇక్కడ మనకి హెడ్డింగ్స్ లో టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వట్లేదండి, ఫాంట్ కలర్ అనేది వైట్ ఉంది, ఇక్కడ నేను ఫాంట్ కలర్ అనేది రెడ్ కలర్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఒక నార్మల్ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేసామండి. అప్లై చేయడం ద్వారా ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఒకసారి గమనించండి. ఇప్పుడు జనరల్ గా నేను ఒక ఫార్ములా అప్లై చేస్తున్నా అండి, ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఆ టేబుల్లో ఉన్న సేల్స్ వాల్యూస్ మొత్తాన్ని సమ్ చేయాలనుకుంటున్నానండి. టోటల్ వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఆ వాల్యూస్ మొత్తాన్ని, ఆ రేంజ్ మొత్తాన్ని ఈ విధంగా సెలక్షన్ చేయాలి. సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి టోటల్ వాల్యూ వచ్చేస్తుంది. లేదా వేరే షీట్ లో ఉండి ఫార్ములా అప్లై చేయాలంటే ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఆ పర్టికులర్ షీట్ లోకి వెళ్ళి ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా టోటల్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇది మనం నార్మల్ గా ఫార్ములా అప్లై చేసే విధానం. ఇలా కాకుండా ఆల్రెడీ ఈ టేబుల్ డేటాకి టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేశాం కదా, ఇప్పుడు నీ ఫార్ములా అప్లై చేసేటప్పుడు చూడండి ఒకసారి, ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఆల్రెడీ ఆ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అప్లై చేశా కదా, దానికంటూ ఒక నేమ్ ఇచ్చాను కదండి. ఏ నేమ్ ఇచ్చాను, మాస్టర్ డేటా. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఆ టేబుల్ నేమ్ వచ్చిందా రాలేదా. మీరు ఆ నేమ్ మొత్తాన్ని టైప్ చేయాల్సిన అవసరం లేదండి. సెలక్షన్ చేశారు కదా, కీబోర్డ్ లో ట్యాప్ ప్రెస్ చేయండి, ఆ నేమ్ మొత్తం తీసుకునిద్ది. అలానే ఆ టేబుల్లో ఫీల్డ్ నేమ్స్ ఒకసారి గమనించండి, ఏమున్నాయండి, నేము, ప్లేసు, ప్రోడక్ట్, క్వాంటిటీ, వాల్యూ. ఇప్పుడు ఇక్కడ నేను ఓపెన్ బ్రాకెట్ ఇచ్చానండి. ఆటోమేటిక్ గా ఆ టేబుల్లో ఫీల్డ్ నేమ్స్, హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ లాగా వచ్చేసింది చూడండి. నేము, ప్లేసు, ప్రోడక్ట్, క్వాంటిటీ. ఇందులో దేన్ని నువ్వు సమ్ చేద్దాం అనుకుంటున్నావు, వాల్యూని. ఆ పర్టికులర్ నేమ్ ని సెలక్షన్ చేసి మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు, కీబోర్డ్ లో ట్యాప్ ప్రెస్ చేయండి, మళ్ళీ క్లోజ్ బ్రాకెట్, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ గా టోటల్ వాల్యూ వచ్చేసింది చూడండి. చూడండి ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, మాస్టర్ డేటా నేమ్ అదే కదా ఇచ్చింది, ట్యాప్ ప్రెస్ చేయండి, ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు క్వాంటిటీ టోటల్ వాల్యూ చూడాలండి, క్వాంటిటీ ఆ నేమ్ ని సెలక్షన్ చేయండి, ట్యాప్ ప్రెస్ చేయండి, మొత్తం తీసేసుకునిద్ది, క్లోజ్ బ్రాకెట్.
ఎంటర్ ప్రెస్ చేయండి. కాబట్టి ఒకసారి చెక్ చేద్దామండి. మీరు బాటంలోకి వచ్చేసి ఈ 2 సెల్స్ ని సెలక్షన్ చేసి ఆటో సమ్ డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి ఆల్ట్ ఈక్వల్ టు ఇదిగోండి క్వాంటిటీ ఎంత 663 అంతే కదండి. అలానే టోటల్ సేల్స్ వాల్యూ ఎంత అండి 4,04,800 4,04,800. ఇలా మన టేబుల్ ఫార్మాట్ అప్లై చేయడం ద్వారా డైరెక్ట్ గా ఫార్ములాలోనే మనం ఆ టేబుల్ నేమ్స్ ఆ ఫీల్డ్ నేమ్స్ డైరెక్ట్ గా సెలక్షన్ చేయొచ్చండి. మీరు వేరొక షీట్ లో ఉన్నా సరే డైరెక్ట్ గా సెలక్షన్ చేయొచ్చు. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ మాస్టర్ డేటా ఆ నేమ్ వచ్చిందా లేదా ట్యాప్ ప్రెస్ చేయండి ఓపెన్ బ్రాకెట్ అండ్ క్వాంటిటీ రావాలి క్వాంటిటీ ట్యాప్ ప్రెస్ చేశాను ఆ ఫీల్డ్ నేమ్ సెలక్షన్ అయింది క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ప్రెస్ చేయండి ఇదిగోండి టోటల్ క్వాంటిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం చేయబోయే ఈ డైనమిక్ సేల్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్ అప్లై చేస్తామండి. ఆ ఫార్ములాస్ ని మనం అప్లై చేసేటప్పుడు సేమ్ ఈ ప్యాటర్న్ నే మనం ఫాలో అవుతామండి. ఫాలో అవుతూ ఫార్ములాస్ అప్లై చేస్తాం. డైరెక్ట్ గా చేస్తే కొంచెం కష్టమైందని ముందు బేసిక్ గా అలా చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఈ ఫార్ములాస్ అప్లై చేయక ముందు ఈ రిపోర్ట్ ని డిజైన్ చేద్దామండి. ఇప్పుడు మన మెయిన్ డేటా ఇది అండ్ వేరొక షీట్ తీసుకొని ఇక్కడ నేను రిపోర్ట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ 6th రోలో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేశానండి. మెయిన్ మన రిపోర్ట్ లో చూసుకుంటే ముందు క్విక్ సమ్మరీ బై సేల్స్ పర్సన్స్ ఈ 2 టేబుల్స్ క్రియేట్ చేద్దామండి. ఇవి కూడా 4 కాలమ్స్ లో ఉన్నాయి. క్విక్ సమ్మరీ 4 కాలమ్స్ లో బై సేల్స్ పర్సన్ హెడ్డింగ్ ఇది 4 కాలమ్స్ లో ఉంది. 6th రోలో ఉంది. ఇక్కడ నుంచి 4 కాలమ్స్ మెర్జ్ చేయండి. ఒక కాలం వదిలేసేయండి. ఇక్కడ నుంచి దీన్ని మెర్జ్ చేయండి. ఓకే, దీనికంటూ ఏదైనా కలర్ ఫిల్ చేసుకోండి మీ ఇష్టం. అండ్ సేమ్ కలర్ ఫిల్ చేయండి. క్విక్ సమ్మరీ అండ్ ఫాంట్ కలర్ అనేది బ్లాక్ కలర్ వచ్చిందండి. బోల్డ్ అప్లై చేసుకోండి. ఫాంట్ కలర్ అనేది కొంచెం వైట్ ఇవ్వండి. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ థిక్గా ఇస్తే ఫాంట్ కలర్ అనేది వైట్ ఇచ్చుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ బై సేల్స్ ఓకే, అలానే మొత్తాన్ని కలుపుకుంటూ ఒక మెయిన్ హెడ్డింగ్ ఇవ్వండి. మొత్తాన్ని సెలక్షన్ చేసి మెర్జ్ చేశాను అండ్ సేమ్ కలర్ ఫిల్ చేశానండి. ఫాంట్ కలర్ కూడా వైట్ కలర్ ఇచ్చేసాను. డైనమిక్ సేల్స్ రిపోర్ట్ ఈ విధంగా క్రియేట్ చేశాను. అండ్ మిడిల్ సెంటర్లో పెట్టేసుకోండి. కొంచెం ఫాంట్ సైజ్ కూడా పెంచుకోండి. బోల్డ్ స్టైల్ కూడా మార్చుకోవాలంటే మార్చుకోండి మీ ఇష్టం. అండ్ ఇక్కడ మనం మెయిన్ రిపోర్ట్ లో చూస్తే సెలెక్ట్ ద ప్లేస్ ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదండి. మెర్జ్ చేసి సెలెక్ట్ ద ప్లేస్ ఓకే. అండ్ దీనికంటూ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా లైట్ కలర్ ఫిల్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం ప్లేస్ అనేది ఇస్తామండి. కొంచెం ఆ కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేశాను. దానికి ఏదైనా వేరే కలర్ అనేది ఫిల్ చేశాను. అండ్ ఫాంట్ కలర్ వైట్ ఇచ్చాను. ఓకే, అలానే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఈ సెల్స్ మొత్తాన్ని మెర్జ్ చేశాను. నెంబర్ ఆఫ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ అలానే ఫస్ట్ టేబుల్ టోటల్ మ్యాక్సిమం యావరేజ్ సేల్స్ క్వాంటిటీ హెడ్డింగ్స్ మొత్తాన్ని టైప్ చేయండి. ఇక్కడ సెలక్షన్ చేసి కొంచెం ఈ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం లైట్ కలర్ తీసుకోండి మీ ఇష్టం. ఓకే, టోటల్ మ్యాక్సిమం అండ్ యావరేజ్ అండ్ ఇక్కడ సేల్స్ అండ్ క్వాంటిటీ ఈ విధంగా మొత్తాన్ని సెలక్షన్ చేసి బోల్డ్ అప్లై చేసుకోండి ఈ విధంగా. అలానే ఈ హెడ్డింగ్ నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ మనకి సెకండ్ టేబుల్లో ఏ హెడ్డింగ్స్ ఉన్నాయండి? నేమ్ సేల్స్ క్వాంటిటీ టార్గెట్ నేమ్ సేల్స్ క్వాంటిటీ టార్గెట్. ఇంకెక్కడ ఎలాంటి డేటా టైప్ చేయట్లేదండి. ఆ డేటా రావాలి అంటే ఫార్ములాస్ అప్లై చేయాలి. ఇక్కడ విజువల్ గా డిస్ప్లే అవ్వాలంటే డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఆప్షన్స్ యూజ్ చేయాలి. అప్పుడే వస్తుంది. ముందు నార్మల్ గా ఫార్మేట్ అనేది ప్రిపేర్ చేసాం. ఓకే, డిజైనింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ఫార్ములాస్ అప్లై చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకి సెలెక్ట్ ద ప్లేస్ ఈ ప్లేసెస్ మనకి మెయిన్ రిపోర్ట్ లో మనకి రిపీటెడ్ గా ప్లేసులు ఉన్నాయో లేవా? ఓకేనండి, ఈ ప్లేసులన్నీ మనకి యూనిక్ గా ఇక్కడ లిస్ట్ లాగా రావాలండి. ముందు లిస్ట్ క్రియేట్ చేద్దాం. అంటే ఇక్కడ మనకి లిస్ట్ లాగా రావాలి. లిస్ట్ క్రియేట్ చేయాలంటే మీరు మెయిన్ రిపోర్ట్ లోకి వెళ్ళండి. మీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫస్ట్ సెల్ని సెలక్షన్ చేసి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ ఆరోకి ప్రెస్ చేయండి. టోటల్ డేటా మొత్తం సెలక్షన్ అయింది. కాపీ చేయండి కంట్రోల్ సి అండ్ మీరు వేరొక కాలంలో డైరెక్ట్ గా పేస్ట్ చేయండి. రిపీటెడ్ గా మీకు ఈ ప్లేసెస్ అనేది వచ్చేసినాయి. ఇందులో డూప్లికేట్స్ ని రిమూవ్ చేయండి. సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళి రిమూవ్ డూప్లికేట్స్. ఓకే, ఇదిగోండి మనకి డూప్లికేట్స్ అయితే రిమూవ్ అయిపోయినాయి. యూనిక్ గా ప్లేసెస్ అయితే వచ్చినాయండి. ఇప్పుడు ఈ ప్లేసెస్ రేంజ్ ని బేస్ చేసుకుని ఇక్కడ లిస్ట్ క్రియేట్ చేయండి. లిస్ట్ క్రియేట్ చేయాలి అంటే ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. డేటా వ్యాలిడేషన్ ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఎలో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ అనే ఆప్షన్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ సోర్స్ ఈ యారో కీని క్లిక్ చేసి
ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. అంటే ఏ డేటా అయితే లిస్ట్ రూపంలో రావాలో ఆ రేంజ్ మొత్తాన్ని, ఆ డేటా రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేశారు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆ లిస్ట్ అనేది వచ్చిందా రాలేదా? ఓకేనా? అండ్ ఇక్కడ నార్మల్ డేటాని ఏం చేస్తారు, ఆ పర్టికులర్ కాలమ్‌ని మీరు హైడ్ చేసేసేయండి. అంతేగాని డిలీట్ చేయొద్దు. డిలీట్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా అక్కడ డిలీట్ అయిపోతుంది. ఓకేనండి. ఇక్కడ ఏదైనా ఒక ప్లేస్‌ని సెలక్షన్ చేశాను. ఎప్పుడైతే ఆ ప్లేస్‌ని సెలక్షన్ చేశానో ఆ ప్లేస్‌కి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూస్, ట్రాన్సాక్షన్స్, టోటల్ డేటా మొత్తం అప్డేట్ అవ్వాలి కదండీ! అలా అప్డేట్ అవ్వాలంటే ముందు మనం ఫార్ములాస్ అప్లై చేయాలి. మీరు ఏ ప్లేస్‌ని సెలక్షన్ చేసినా మనకి సేల్స్ పర్సన్స్ అనేది యూనిక్‌గా ఆటోమేటిక్‌గా ఇక్కడ రావాలండి. సో, మీరేం చేస్తారు ముందు మెయిన్ డేటాలో మనకి ఈ సేల్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు అక్కడ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ సి కాపీ అండ్ ఇక్కడ డైరెక్ట్ గా ఇండివిజువల్ గా పేస్ట్ చేశానండి. ఓకే. రిపీటెడ్ గా ఉన్నారు సేల్స్ పర్సన్స్. నేను ఇక్కడ డూప్లికేట్స్ రిమూవ్ చేస్తున్నాను. ఆ కాలమ్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళి రిమూవ్ కంటిన్యూ విత్ ద కరెంట్ సెలక్షన్ పర్టికులర్ గా ఆ డేటాలో మాత్రమే రిమూవ్ చేయాలి. ఆ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి రిమూవ్ డూప్లికేట్స్. ఓకే. ఇదిగోండి మనకి యూనిక్ సేల్స్ పర్సన్స్ మొత్తం వచ్చారు. ఈ డేటాని మీరు డైరెక్ట్ గా కట్ చేసి ఇక్కడ నేమ్ కాలం కింద పేస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు మీరు ఏమైనా బోర్డర్స్ అప్లై చేయాలనుకుంటే చేసుకోండి. ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి నేను హోమ్ ట్యాబ్ లో ఆల్ బోర్డర్స్ అలానే ఇంతవరకు సెలక్షన్ చేసి ఆల్ బోర్డర్స్, ఈ పార్ట్ వరకు సెలక్షన్ చేసి ఆల్ బోర్డర్స్, ఇది సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఇలా అప్లై చేసుకున్నానండి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఈ గ్రిడ్ లైన్స్ కూడా డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే మీరు వ్యూ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ గ్రిడ్ లైన్స్ చెక్ బాక్స్ అనేది సెలక్షన్ లో ఉంది కదా, అన్సెలక్షన్ చేయండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్ ని సెలక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా రిపోర్ట్ మొత్తం అప్డేట్ అవ్వాలండి. ముందుగా మనం అప్లై చేసే ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ రావాలండి మనకి రిజల్ట్, ఈ సెల్ లో రావాలి. ఆ సెల్ లో మనం ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ మనకి రిజల్ట్ ఏది రావాలండి, మనం ఏ ప్లేస్ అయితే సెలక్షన్ చేసామో ఆ మెయిన్ డేటాలో ఆ ప్లేస్ కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రావాలి. అంటే ఆ కౌంట్ రావాలండి. కౌంట్ రావాలనుకుంటే మనం యూజ్ చేసే ఫార్ములా కౌంట్. పర్టికులర్ గా తెనాలి అనే ప్లేస్ కు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కౌంట్ రావాలి కాబట్టి అప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏందండి, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. ఆ ఫార్ములాని సెలక్షన్ చేసి ట్యాప్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునేది. ఇప్పుడు ఏంటి, మీరు మెయిన్ డేటాలోకి వెళ్ళాలంటే ఆ మెయిన్ షీట్ లోకి వెళ్ళి ఆ రేంజ్ ని సెలక్షన్ చేయడం ఇదంతా కాదండి. ఆల్రెడీ ఆ టేబుల్ ఫార్మేట్ అప్లై చేసాం కదా, ఒక నేమ్ అనేది ఇచ్చాం కదా, ఆ నేమ్ ని ఫీల్డ్ నేమ్స్ ని బేస్ చేసుకొని ఫార్ములాస్ అప్లై చేద్దామండి. మనం నేమ్ ఏమి ఇచ్చాం, మాస్టర్ డేటా ట్యాప్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకుంది. అంటే దేనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రావాలండి, ప్లేస్ కి సంబంధించి. సో ప్లేస్ అనే నేమ్ ని సెలక్షన్ చేయండి. ట్యాప్ ప్రెస్ చేయండి. తీసుకుంది కదా, క్లోజ్ బ్రాకెట్ కామా ఇక్కడ క్రైటీరియా అది ఏ ప్లేస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రావాలండి, తెనాలి. ఆ తెనాలి అనేది ఏ సెల్ లో ఇస్తున్నాం, ఇక్కడ ఇస్తున్నాం ఈ2. ఆ సెల్ ని సెలక్షన్ చేయండి. అంటే ఈ సెల్ లో ఉన్న నేమ్ ని మ్యాచ్ చేసుకొని మాస్టర్ డేటాలో ఉన్న ఆ ప్లేస్ ని మ్యాచ్ చేసుకొని ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే ఉన్నాయో వాటి కౌంట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. క్లోజ్ బ్రేసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఎంటర్ ప్రెస్ చేశాను. ఎన్ని జరిగినాయండి, 13. తెనాలికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మొత్తం 13. ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్లేస్ మారుస్తున్నాను, గుంటూరు. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అండి, 11. కాబట్టి మీరు మెయిన్ డేటాలోకి వెళ్ళి ఒకసారి కౌంట్ చేసుకోండి అసలు గుంటూరుకు సంబంధించి టోటల్ గా ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫార్ములా వచ్చి టోటల్ సేల్స్ వాల్యూ రావాలి. ఎక్కడ ఫార్ములా అప్లై చేయాలండి, ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాం చూడండి, ఈక్వల్ టు ఇక్కడ మనకి టోటల్ సేల్స్ వాల్యూ రావాలి. అంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏందండి, సమ్. పర్టికులర్ గా అక్కడ సెలక్షన్ లో ఉన్న ప్లేస్ ఏందండి, గుంటూరు. ఆ ప్లేస్ లో జరిగిన టోటల్ సేల్స్ వాల్యూ మాత్రమే రావాలి కాబట్టి మనం యూజ్ చేసే ఫార్ములా ఏందండి, సమ్ ఇఫ్ ఎస్ ఓపెన్ బ్రేసెస్. అంటే సమ్ అనే నేమ్తో చాలా ఫార్ములాస్ ఉంటాయండి, ఓన్లీ సమ్ ఒక్కటే కదండి, సమ్ ఇఫ్ ఎస్, సమ్ ఇఫ్, ఇలా చాలా ఉంటాయండి. మనం ఇప్పుడు యూజ్ చేసే ఫార్ములా ఏందండి, సమ్ ఇఫ్ ఎస్ ఓపెన్ బ్రేసెస్ సమ్ రేంజ్. అంటే మనకి మెయిన్ డేటాలో ఆ సేల్స్ రేంజ్ ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. డైరెక్ట్ గా నేమ్ ఇచ్చాం కదండి, మాస్టర్ డేటా ట్యాప్ ప్రెస్ చేయండి. ఆ నేమ్ తీసుకుంది. ఓపెన్ బ్రాకెట్ అక్కడ మీకు రావాల్సింది టోటల్ వాల్యూ. అంటే మనకి ఇక్కడ వాల్యూ ఆ నేమ్ ని సెలక్షన్ చేయండి. ట్యాప్ ప్రెస్ చేయండి. క్లోజ్ బ్రాకెట్ కామా అండ్ గుంటూరు అనే ప్లేస్ ని బేస్ చేసుకొని మనకి టోటల్ సేల్స్ వాల్యూ రావాలి. అంటే ఇక్కడ మళ్ళీ మీరు టేబుల్ నేమ్ ని తీసుకోండి, మాస్టర్ డేటా ట్యాప్ ప్రెస్ చేయండి. ఓపెన్ బ్రాకెట్ అండ్ ప్లేస్ అనే నేమ్ ని సెలక్షన్ చేయండి. ట్యాప్ ప్రెస్ చేయండి. క్లోజ్ బ్రాకెట్. ప్రతిసారి ట్యాబ్ అంటున్నానంటే మీరు ప్రతిసారి టైప్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్ చేసి ఫార్ములా అనేది ఎర్రర్ వచ్చేస్తుంది కాబట్టి అలా యూజ్ చేయండి. ఓకేనా. కామా అండ్ ఆ ప్లేస్ అనే లుక్అప్ వాల్యూ ఎక్కడ ఉందండి, మనకి ఇక్కడ స్టార్టింగ్ లో ఇచ్చా కదండి, ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఓకే.
ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి గుంటూరు ప్లేస్ బడికి టోటల్ సేల్స్ వాల్యూ ఎంత అండి 1,900. ఇప్పుడు నేను గుంటూరు కాకుండా తెనాలి సెలక్షన్ చేశాను. ఎంతండి టోటల్ సేల్స్ వాల్యూ 86,100. ఇలా ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఇక్కడ ఒంగోలు సెలక్షన్ చేశాను. ఇదిగోండి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చేంజ్ అయింది 5, టోటల్ సేల్స్ వాల్యూ 35,400. అలానే మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి, సేమ్ ఫార్ములా అండి. అలానే యావరేజ్ వాల్యూ కనుక్కోవాలి, సేమ్ ఫార్ములా. కానీ ఎలా అప్లై చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ అప్లై చేసిన ఫార్ములా మొత్తాన్ని కాపీ చేయండి. సింటాక్స్ మొత్తం సేమ్ అండి. కాపీ చేశారు, ఎంటర్. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు రావాల్సింది మ్యాక్సిమం, సమ్ కాదండి. సో మనం యూజ్ చేసే ఫార్ములా ఏందండి, ఈక్వల్ టు మ్యాక్స్ ఇఫ్ ఎస్. ట్యాప్ ప్రెస్ చేయండి. అంటే అక్కడ యూజ్ చేసిన సింటాక్స్ మొత్తం సేమ్ అండి. ఇక్కడ వాల్యూ అనే ఫీల్డ్ నేమ్ లోనే కదా టోటల్ వాల్యూ అయినా మాక్సిమం వాల్యూ అయినా యావరేజ్ వాల్యూ అయినా ఏదైనా ఒకటే కదండి. సో అదే యూజ్ చేయండి, ఎంటర్. ఇదిగోండి మ్యాక్సిమం వాల్యూ ఎంత అండి 11,500. అలానే ఇక్కడ మళ్ళీ సేమ్ ఫార్ములా ప్రీవియస్ గా కాపీ చేసాం కదా, పేస్ట్ చేయండి. కానీ ఇక్కడ మనకి రావాల్సింది యావరేజ్ కాబట్టి సమ్ ఇఫ్ ఎస్ ఈ ఫార్ములా రిమూవ్ చేసి యావరేజ్ ఇఫ్ ఎస్ ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఇఫ్ ఎస్ అని ఎందుకు యూజ్ చేస్తున్నాము, పర్టికులర్ గా ఆ ప్లేస్ లో ఉన్న యావరేజ్ వాల్యూ మాత్రమే రావాలి కాబట్టి ఇఫ్ ఎస్ అనే ఫార్ములా అడిషనల్ గా యాడ్ చేస్తున్నాం అండి. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్ గా ఇక్కడ ఏ ప్లేస్ అయితే సెలక్షన్ చేశారో దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, టోటల్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, యావరేజ్ వాల్యూ మొత్తం వచ్చినాయి. ఇక్కడ ప్లేస్ చేంజ్ చేస్తున్నాం చూడండి, గుంటూరు. దానికి సంబంధించిన టోటల్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, యావరేజ్ వాల్యూ ఆటోమేటిక్ వచ్చింది. యావరేజ్ వాల్యూ అంటే ఖచ్చితంగా మీకు పాయింట్లో వచ్చేస్తుంది. ఓకేనా, అలానే క్వాంటిటీ పరంగా చూడండి, ఇక్కడ ఏ ప్లేస్ అయితే సెలక్షన్ చేశానో ఆ ప్లేస్కి సంబంధించిన టోటల్ క్వాంటిటీ రావాలి, మ్యాక్సిమం క్వాంటిటీ రావాలి, యావరేజ్ క్వాంటిటీ రావాలి. కానీ ఇక్కడ ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నానో చూడండి, సేమ్ టోటల్ వాల్యూ రావాలంటే మనం యూజ్ చేయాల్సింది సమ్ ఇఫ్, మ్యాక్సిమం రావాలంటే మ్యాక్సిమం ఇఫ్ ఎస్, యావరేజ్ రావాలంటే యావరేజ్ ఇఫ్ ఎస్. ఓకేనండి, కానీ అందులో సింటాక్స్ ఒక చోట మార్చాలండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫార్ములా నేను కాపీ చేస్తున్నాను, మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశానండి. సేమ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఎస్, మనకి సమ్ అనేది రావాలి కానీ క్వాంటిటీ రావాలి. అంటే ఏంటి, ఇక్కడ వాల్యూ కాదండి, వాల్యూ కాకుండా ఇక్కడ మీరు ఏం ఇవ్వాలండి, క్వాంటిటీ. ఓకేనండి, ఇక్కడ క్వాంటిటీ సెలక్షన్ చేయండి. అండ్ ఇక్కడ మాస్టర్ డేటా ప్లేస్ అనేది ఎంత కామన్ అండి, అంటే మనం సెలెక్ట్ చేసిన ప్లేస్ని బట్టి టోటల్ క్వాంటిటీ అనేది రావాలి కాబట్టి సేమ్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి టోటల్ క్వాంటిటీ వచ్చేసింది. అంటే సెలెక్ట్ చేసిన ప్లేస్లో టోటల్ సేల్స్ వాల్యూ, టోటల్ క్వాంటిటీ. అలా మ్యాక్సిమం ఫార్ములాని, యావరేజ్ ఫార్ములాని సేమ్ మీరు కాపీ చేసి ఇక్కడ ఏం ఎడిట్ చేస్తారండి, మాస్టర్ డేటాలో వాల్యూ కాకుండా క్వాంటిటీ అనే ఫీల్డ్ నేమ్ అనేది యాడ్ చేయండి. కాపీ పేస్ట్, ఇక్కడ వాల్యూ కాకుండా క్వాంటిటీ, ఎంటర్. అలానే యావరేజ్, కాపీ పేస్ట్, ఇక్కడ మాస్టర్ డేటాలో వాల్యూ కాకుండా క్వాంటిటీ, ట్యాప్ ప్రెస్ చేయండి, ఎంటర్. అండ్ పాయింట్స్ అనేది మరీ ఎక్కువ వస్తున్నాయి అనుకుంటే ఆ పర్టికులర్ సెల్స్ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ నెంబర్ ప్యానల్లోనే డిక్రీజ్ డెసిమల్, ఇంక్రీజ్ డెసిమల్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి, డిక్రీజ్ చేసుకోండి. అలానే ఇక్కడ మీకు వాల్యూస్ అనేది కామాస్ రావాలనుకుంటే సెలక్షన్ చేసి ఇక్కడ కామాస్ అప్లై చేయండి. అండ్ డెసిమల్ వాల్యూస్ వస్తే డిక్రీజ్ చేసుకోండి. ఓకేనండి, ఫార్ములా అనేది ఎలా అప్లై చేసామో అర్థమైంది కదా. ఊరకు నేను కాపీ పేస్ట్ చేయలేదండి, ముందు క్లియర్గా చెప్పాను. దాన్ని బేస్ చేసుకొని క్వాంటిటీ ఫార్ములా అనేది మనం రాసామండి. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ప్లేస్ అనేది తెనాలి సెలక్షన్ చేశాను. ఆ ప్లేస్కి సంబంధించిన టోటల్ ట్రాన్సాక్షన్స్, టోటల్ సేల్స్ వాల్యూస్, మ్యాక్సిమం వాల్యూ, యావరేజ్ వాల్యూ, టోటల్ క్వాంటిటీ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ, యావరేజ్ వాల్యూ ఆటోమేటిక్గా అప్డేట్ అయినాయి. కానీ ఆ ప్లేస్కి సంబంధించిన సేల్స్ పర్సన్స్ వాళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూస్, వాళ్ళు సేల్ చేసిన క్వాంటిటీ, టార్గెట్ ఇలా అప్డేట్ అవ్వట్లేదు కదండి. ఇలా అప్డేట్ అవ్వాలంటే ఫార్ములాస్ ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. ముందుగా సేల్స్ వాల్యూస్, ముందు సేల్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం, దాని తర్వాత గ్రాఫ్ అనేది డిజైన్ చేద్దాం. మనకి సేల్స్ వాల్యూ రావాల్సింది ఇక్కడే కదండి, ఈ సెల్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సేల్స్ వాల్యూ రావాలండి, ఎలా రావాలండి, ఇక్కడ ఏ ప్లేస్ అయితే మనం సెలక్షన్ చేసామో ఆ ప్లేస్ని బేస్ చేసుకొని, అలానే ఇక్కడ ఈ నేమ్ని బేస్ చేసుకొని సేల్స్ వాల్యూ రావాలండి. అంటే టూ లుక్అప్ వాల్యూస్, అంటే ప్లేస్ని బేస్ చేసుకోవాలి, నేమ్ని బేస్ చేసుకోవాలి. ఫార్ములా ఎలా అప్లై చేస్తాం చూడండి, ఇక్కడ రావాల్సింది మనకి టోటల్ వాల్యూనే, సమ్మే రావాలి. సో మనం యూజ్ చేసే ఫార్ములా సమ్ ఇఫ్ ఎస్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఎస్. ఆ ఫార్ములా సెలక్షన్ చేయండి, ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. అండ్ మాస్టర్ డేటా టేబుల్ నేమ్ తీసుకోండి, ట్యాప్ ప్రెస్ చేయండి, ఓపెన్ బ్రాకెట్. అక్కడ రావాల్సింది మనకి వాల్యూ కాబట్టి వాల్యూ నేమ్ని సెలక్షన్ చేయండి, ట్యాప్ ప్రెస్ చేయండి, క్లోజ్ బ్రాకెట్, కామా.
అలానే ఇక్కడ ఈ నేమ్ ని సేల్స్ పర్సన్ నేమ్ ని బేస్ చేసుకుని సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి మళ్ళీ టేబుల్ నేమ్ తీసుకుంటున్నాను. మాస్టర్ డేటా ట్యాబ్ ప్రెస్ చేయండి. ఓపెన్ బ్రాకెట్ నేమ్ అనే ఫీల్డ్ నేమ్ తీసుకున్నాను. ట్యాబ్ ప్రెస్ చేయండి. క్లోజ్ బ్రాకెట్ కామా అండ్ ఇక్కడున్న సెల్ ని సెలక్షన్ చేయండి. ఈ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. నేమ్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఇక్కడ మనకి నేమ్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనకి రాజేష్ అనేది 8th రోలో ఉంది. అలానే 9th రో, 10th రో, 11th రో అలా అప్డేట్ అవ్వాలి. కానీ కాలం మాత్రం ఫ్రీజ్ అవ్వాలి. అంటే మీరు ఏం చేయాలి ఇక్కడ ఫ్రీజ్ చేయాలంటే షార్ట్ కట్ ఏందండి F4. కానీ ఇక్కడ మనకి రో కాలం రెండు ఫ్రీజ్ అయినాయి. మళ్ళీ అగైన్ F4 ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి రో అనేది ఫ్రీజ్ అయింది. మనం ఫ్రీజ్ చేయాల్సింది కాలం అండి. మళ్ళీ అగైన్ F4 ప్రెస్ చేయండి. కాలం ఫ్రీజ్ అయింది అండ్ రో అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇలా ఫ్రీజ్ చేయండి. కామా ఇప్పుడు ప్లేస్ ని బేస్ చేసుకొని కూడా మనకి సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి టేబుల్ నేమ్ మాస్టర్ డేటా ట్యాబ్ ప్రెస్ చేయండి. ఓపెన్ బ్రాకెట్ ప్లేస్ సెలక్షన్ చేయండి. ట్యాబ్ క్లోజ్ బ్రాకెట్ కామా ఆ ప్లేస్ ఉన్న సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. ఈ రేంజ్ మొత్తాన్ని కంప్లీట్ గా ఫ్రీజ్ చేయండి. షార్ట్ కట్ F4. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి సెలెక్ట్ చేసిన ప్లేస్ లో తెనాల్లో రాజేష్ అనే పర్సన్ ఎంత సేల్ చేశాడో టోటల్ వాల్యూ ఆటోమేటిక్ వచ్చేసింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఈచ్ పర్సన్ టోటల్ సేల్స్ వాల్యూ ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ అనేది చేంజ్ చేస్తున్నాను చూడండి. తెనాలి కాకుండా గుంటూరు ఆటోమేటిక్ మొత్తం అప్డేట్ అయినాయి. అండ్ సేల్స్ పర్సన్ సంబంధించిన సేల్స్ వాల్యూస్ కూడా అప్డేట్ అయినాయి చూసారా. అండ్ కొందరు పర్సన్స్ అనేది ఏమీ సేల్ చేయలేదు అనుకోండి, 0 వచ్చేస్తుంది. అలా ఇక్కడ ఒంగోలు, ఇదిగోండి తెనాలి. అలానే ఈచ్ పర్సన్ సేల్స్ క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలండి. సేమ్ ఫార్ములా అండి, సింటాక్స్ లో ఒక చోట చేంజ్ చేయాలి. ఈజీగా చెప్పొచ్చు. చూడండి ఇప్పుడు ఈ ఫార్ములా మొత్తాన్ని కాపీ చేయండి. Ctrl+C ఎంటర్. క్వాంటిటీ రావాలంటే సేమ్ నేమ్ అండ్ సేమ్ ప్లేస్ సేమ్ సింటాక్స్ అండి, కానీ ఒక చోట చేంజ్ చేయాలి. అండ్ క్వాంటిటీ రావాల్సిన సెల్లో నేను పేస్ట్ చేస్తున్నానండి. ఇక్కడ మనకు రావాల్సింది వాల్యూ కాదండి, సేల్స్ వాల్యూస్ కాదండి. మనకి ఏం రావాలండి క్వాంటిటీ. అంటే ఇక్కడ వాల్యూ తీసేసి ఏమి ఇస్తారండి నేమ్ అనేది క్వాంటిటీ ఇవ్వండి. ట్యాబ్ ప్రెస్ చేయండి. టోటల్ గా తీసుకుందా లేదా. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. క్వాంటిటీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఈచ్ పర్సన్ టోటల్ క్వాంటిటీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను చేంజ్ చేసింది ఎక్కడండి మాస్టర్ డేటా క్వాంటిటీ. మనకి ఏదైతే రావాలో క్వాంటిటీ ఆ నేమ్ ఇవ్వండి. ఇక్కడ సేల్స్ రావాలి కాబట్టి వాల్యూ ఇచ్చాను. అంటే మనకి మెయిన్ డేటాలో వాల్యూ సేల్స్ వాల్యూ సెట్టింగ్స్ అనేది వాల్యూ ఇచ్చాను కాబట్టి ఆ వాల్యూనే ఇవ్వాలి. ఓకేనా. అలానే మనం రిపోర్ట్ లో చూసినట్టు మనకి సేల్స్ వాల్యూస్ కి ఒక గ్రాఫ్ ఇలా ఉంది కదండి. ఇలా అప్లై చేయాలంటే పర్టికులర్ గా ఆ సేల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లో మనకి ఇక్కడ డేటా బార్స్ ఇవి ఉంటాయి. ఇక్కడ మీకు కావాల్సిన కలర్స్ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ ఉన్న సేల్స్ వాల్యూస్ ప్రకారంగా ఆటోమేటిక్ గా ఆ గ్రాఫ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ ప్లేస్ అనేది విజయవాడ. మీరు ఏ ప్లేస్ అయితే సెలక్షన్ చేశారో ఆ ప్లేస్ లో ఈచ్ పర్సన్ సేల్స్ వాల్యూస్ దానికి సంబంధించిన గ్రాఫ్ డేటా బార్స్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. అండ్ క్వాంటిటీ కూడా అప్డేట్ అవుతుంది చూడండి. అండ్ ఇక్కడ ఫైనల్ గా మిగిలింది ఏంటంటే టార్గెట్. వీళ్ళు సేల్ చేసిన వాల్యూస్ ని బట్టి వాళ్ళు టార్గెట్ అనేది రీచ్ అయ్యారా లేదా. టార్గెట్ నేనేమనుకుంటున్నానండి ఎవరైతే సేల్స్ అనేది 10,000 కన్నా ఎక్కువ చేస్తే టార్గెట్ ఆ టిక్ మార్క్ అనేది రావాలి. ఒకవేళ 10,000 లోపు చేస్తే క్రాస్ మార్క్ ఇంటూ మార్క్ అనేది రావాలి. అలా రావాలంటే ముందు మనం నార్మల్ గా ఒక ఫార్ములా అప్లై చేయాలి. కండిషన్స్ అప్లై చేయాలంటే మనం డైరెక్ట్ గా యూజ్ చేసే ఫార్ములా ఇఫ్ ఈక్వల్ టు ఇఫ్. సేమ్ ఇక్కడే కదా మనం ఫార్ములా అప్లై చేసేది. ఓపెన్ బ్రేసెస్ సేల్స్ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. గ్రేటర్ దాన్ 10,000 కామా అంటే వాళ్ళ సేల్స్ వాల్యూ ఇచ్చిన కండిషన్ కరెక్ట్ అయితే చూడండి 1 అని రావాలి. ఒకవేళ కాకపోతే -1 అని రావాలి. ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ 1 అని వచ్చింది. అంటే ఆ రాజేష్ సేల్స్ వాల్యూ ఎంత అండి 23,000. 10,000 కన్నా ఎక్కువ కాబట్టి 1 అనే వచ్చింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను. ఎవరైతే 10,000 లోపు చేశారో -1 అని వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఎలా రావాలండి ఇక్కడ ఇలా ఐకాన్స్ రావాలి. అలా రావాలంటే ఎలా అప్లై చేస్తారు. మీరు ఆల్రెడీ ఫార్ములా అప్లై చేశారు కదా. ఆ ఫార్ములా అప్లై చేసిన సెల్స్ మొత్తాన్ని టార్గెట్ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. మనకి ఇక్కడ ఐకాన్స్ ఎక్కడ ఉంటాయి అంటే హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోనే ఇదిగోండి ఐకాన్ సెట్స్. ఇక్కడ మనకి ఇదిగోండి ఇండికేటర్స్ టిక్ మార్క్ అండ్ ఇంటూ మార్క్. కానీ ఇక్కడ మనకి ఐకాన్స్ తో పాటు నెంబర్స్ కూడా ఉన్నాయండి. ఓన్లీ ఐకాన్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ సెల్స్ ఆల్రెడీ సెలక్షన్ లో ఉన్నాయి కదండి. హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. మేనేజ్ రూల్స్ ఆల్రెడీ ఒక రూల్ అప్లై చేశారు కదా. ఆ రూల్ ని మీరు ఇప్పుడు ఎడిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎడిట్ రూల్ ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఐకాన్ స్టైల్స్ ఇవే రావాలి. షో ఐకాన్ ఓన్లీ
ఐకాన్ ఒక్కటి డిస్ప్లే అవ్వాలి. ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేయండి. టిక్ మార్క్ అనేది ఎప్పుడు రావాలండి? ఇక్కడ టైప్ నెంబర్ అనేది ఇక్కడ నెంబర్ సెలక్షన్ చేశారు. నెంబర్ అనేది 0 కన్నా ఎక్కువగా ఉంటే టిక్ మార్క్ రావాలి. అండ్ ఇక్కడ మనకి ఈ ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఈ సింబల్ అవసరం లేదండి. దీన్ని సెలక్షన్ చేసి నో సెల్ ఐకాన్ దీన్ని ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ టైప్ ఇది కూడా నెంబర్ ఇవ్వండి. ఆ వాల్యూ కన్నా 0 అనేది పెద్దదైతే. ఇలా మనం సెట్టింగ్స్ అనేది మార్చుకోండి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే. ఇదిగోండి ఆటోమేటిక్‌గా వచ్చినాయా రాలేదా? అండ్ ఇవి సెంటర్‌లో పెట్టుకోండి. ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్‌లో అలైన్‌మెంట్ అనేది మిడిల్ సెంటర్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి టోటల్‌గా మొత్తం ఫార్ములాస్ మొత్తం అప్లై చేసాము. కండిషన్స్, ఫార్మాట్ ఆప్షన్స్ కూడా అప్లై చేసామండి. ఇప్పుడు ఏదైనా ప్లేస్ మారుస్తున్నానండి. తెనాలి. ఆటోమేటిక్‌గా ట్రాన్సాక్షన్స్, టోటల్ సేల్స్ వాల్యూస్, క్వాంటిటీ, సేల్స్ వాల్యూస్ అండ్ టార్గెట్స్ అప్డేట్ అయింది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒంగోలు ఇస్తున్నాను. సో ఒంగోలు అనే ప్లేస్‌లో 4 మెంబర్స్ మాత్రమే సేల్ చేశారు. అది కూడా అందులో 2 మెంబర్స్ 10,000 లోపే సేల్ చేశారు. ఇంకా రవి అండ్ చందు 10,000 కన్నా ఎక్కువ సేల్ చేశారు కాబట్టి వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు. సింబల్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అయింది చూడండి. పొన్నూరు. ఇదిగోండి అప్డేట్ అవుతుందా లేదా? గుంటూరు. ఈ విధంగా ఎక్సెల్‌లో డైనమిక్ సేల్స్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేయండి. ఓకే వ్యూయర్స్. వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.